సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమై మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. గజ్వేల్ మార్కెట్ యార్డుకు రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన పొద్దుతిరుగుడు గింజలు వర్షానికి తడవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బయట గిట్టుబాటు ధర లేకపోవడంతో గజ్వేల్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి వారం గడిచినా కొనలేదని రైతులు వాపోయారు. గత ప్రభుత్వంలో ఉన్న 8 క్వింటాళ్ల పరిమితి ఇప్పుడు 6.5 క్వింటాళ్లు మాత్రమే ఉందని రైతులు చెప్పారు. ఇప్పటికైనా షరతులు లేకుండా అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం చేయాలని రైతులు కోరారు. ఇరవై 28 తారీఖు నాడు తీసుకొచ్చినాం ధాన్యం ఇళ్ళకు. జల్లి పోసుకున్నాం, అన్నీ ఆడ పెట్టేసినాము. ఈ అకాల వర్షానికి చాలా మొత్తం తడిచినాయి, ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. వెంటనే చర్య తీసుకొని కొనాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం 25% అన్నారు, అది కొన్నారు. 4 రోజులు బంద్ చేసిరు. 4 లారీలు పోగానే బంద్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పండుగ ముందర నుంచి బారదాన్ లేదు అంటారు. రోజు వచ్చుడు పోవడవుతుంది, చాలా నష్టం జరుగుతుంది. మొత్తం అకాల అనుకోకుండా వర్షం వచ్చింది, మొత్తం తడిచిపోయినాయి ధాన్యం. సెంటర్ వరకు దాకా తడిచిపోయినాయి, అక్కడ దాకా ఏం ప్రొడక్షన్ లేదు. వాళ్ళు తీసుకుంటే మంచిది, లేకపోతే మాత్రం అక్కడ రోడ్ ఎక్కి ధర్నా చేయవలసి వస్తుంది. అందరం రైతులను అడిగితే వాళ్ళను, చైర్మన్ గారిని ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటారంటే బారదాన్ రాలేదు, పైనుంచి మాకు పర్మిషన్ లేదు తీసుకోవడానికి అని అంటారు. తీసుకోవడానికి పర్మిషన్ లేదంటే ఎట్లా సార్ మరి అంటే ఏం చేస్తాం, వాళ్ళు రైట్స్ ఇవ్వండి, మేము తీసుకోలేము అని అంటారు. ఇప్పటికీ వచ్చి 10 రోజులు అవుతుంది. పంట పండించి రోగెత్తి అవుతుంది, అమ్ముకుని రోగెత్తి అవుతుంది. మద్దతు ధర నీళ్ళకి వస్తే ఏం అది లేదు. తొందరగా మార్కెట్ అయితేనేమో మాకు నయం ఉంటుంది. తొందరగా మార్కెట్ అయ్యి వెళ్ళిపోతే మళ్ళీ ఒకటి ఇవి కాంటా కాగానే కాదు, అవి మొత్తం లారీ పడేదాకా కూడా మాదే బాధ్యత. లారీల సంచులు పడ్డనాడు పట్ట మార్చేసుకొని పోతే మా బాధ్యత తీరుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకు వచ్చి కొనుగోలు చేస్తేనే మాకు ఏమైనా న్యాయం జరుగుతుంది.